గుర్తుంది కదా? మోషే పట్ల దేవునికి ఏముంది? ఉన్నతమైన ప్రణాళిక ఉంది. మనం కూడా నేర్చుకున్నాం. మనల్ని అందరినీ పుట్టించేది ఎవరు? దేవుడే కదా. దేవుడు మనల్ని పుట్టించి మనందరి కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఎలా బ్రతకాలో, ఎందుకోసం బ్రతకాలో మనకైతే తెలియదు, కానీ మనం ఎలా బ్రతకాలని దేవుడు నిర్ణయించాడో ఆయనకి బాగా తెలుసు. మనందరి పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. మోషేని దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప నాయకుడిగా చేశాడు కదా. మోషే ఐగుప్తులో నుంచి పారిపోయిన తర్వాత తన పరిస్థితి అయిపోయింది అనుకున్నాడు, కానీ దేవుడు ఒక గొప్ప పని కొరకు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. సరైన పిల్లలు, మరి మీరు కూడా దేవుని ఏర్పాట్లో ఉండి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారు. ఓకేనా? ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకోసం సృష్టించాడో అది మనం ఎరగడం మంచిది. అప్పుడే మన ఉన్నతమైనటువంటి ఉద్దేశాల్లో, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాల్లో ఎదగగలం, పెరగగలం. ఓకేనా పిల్లలు? సరే, మోషేలాగా దేవుడు మనలను కూడా ఉన్నతమైన ఉద్దేశాలతో ఏర్పాటు చేశాడు. మరి ఆ ఉద్దేశాలకు మనం అప్పగించుకుంటే, లోబడితే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని దీవిస్తాడు. ఒకవేళ లోబడలేదనుకో, దేవుని దగ్గరికి రాలేదనుకోండి, మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలన్నీ కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి. ఓకేనా? మరి ఈ లోకంలో పుట్టి దేవుని ప్రణాళికలు మన విషయంలో నెరవేరకుండా, ఈ లోకంలో ఎందుకో పుట్టాం, ఎందుకో పెరిగామన్నట్టుగా బ్రతికి ఈ లోకంలో మన జీవితాన్ని విడిచిపెడితే ప్రయోజనం ఏమీ లేదు. మనం చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయంట. ఒకటి పరలోకము, 2 నరకం. నరకం నుంచి తప్పించుకోవాలంటే దేవుని మాట భూమి మీద మనం వినాలి. ఒకవేళ దేవుని మాట భూమి మీద మనం వినకపోతే మనం నరకంలో పడక తప్పదు. ఓకేనా పిల్లలు? మరి మీరు కూడా దేవుని ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి అని ప్రార్థన చేసుకోండి. దేవుని చిత్తానికి అప్పగించుకోండి. దేవుడు మనలను దీవిస్తాడు. ఓకేనా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అంకుల్ ప్రార్థన చేయండి. ప్రేమగలైన పరలోకం ఉన్న పరిశుద్ధమున తండ్రి, ఈ దినంలో ప్రభా మళ్ళీ పిల్లల కూడికే చక్కగా నీ దాసుని ద్వారా, దాసురాల ద్వారా బోధించడాన్ని బట్టి నీకు స్తోత్రములు. వీరు రాబో దినములో ఈ మహిమార్థంగా మోచ వారీగా ప్రభా మళ్ళీ పరిచర్య జరుగుటకు కొందరిని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మహిమార్థంగా నీ నామమును గణపరచుటకు ఈ చిలిపిల్లల విషయంలో పేచేలు ప్రార్థన మందిరములో వీళ్ళకు ఉపదేశించిన మాటలను వాళ్ళ హృదయంలో కార్యం చేసి రాబో దినంలో వాళ్ళ యవనకాలం నిన్ను అంగీకరించి, నీ సేవించి, ఎమడించి, సాక్ష్యం ఇచ్చి నీకు మహిమకరంగా జీవించటకు వీళ్ళని సిద్ధపరచమని పరలోక ఆశీర్వాదమును భూసమును మేలుతో నిలిపి తండ్రి వీళ్ళ తల్లిదండ్రుల విషయంలో, అందరి విషయంలో, పెద్దల విషయంలో, సంఘాల విషయంలో ఐక్యత కలిగి ముందుకు సాగించమని ఈ దినంలో మాకు ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి, నీ దాసులను బట్టి వచ్చిన ప్రభావం మళ్ళీ పేర్లను దాన్ని బట్టి, నీ పెద్దలను బట్టి, పరిచర్య చేసిన వారిని బట్టి నీకు వందనాములు. చేసిన ఈ మేలును బట్టి మాకు ఇచ్చిన ఈ తరుణకాయ వారి పట్ల కూడా వాగ్దానం అనేది మా పట్ల నెరవేర్చి రాబో దినంలో మహిమార్థంగా జీవించటకు నీ యొక్క కృప, నీ దయా సంకల్పం చూపించమని అన్ని విధముల ఆధారకర్తగా ఉండి ఈ పిల్లలని ఆధీనించుకొని కాపాడి ఆనాడు ప్రభా నీవు పిల్లలను ఆశీర్వదించినావు. ఈ దినంలో కూడా ఈ ఆశీర్వాదం వీళ్ళపైన ఉంచి స్థిరపరిచి బలపరిచి రాబో దినం మహిమార్థంగా జీవించడానికి సాధించమని నన్ను వీళ్ళందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. జై 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 జై
జై. హల్లెలూయా. ఫస్ట్ గర్ల్స్ క్రమమైన రీతిలో వెళ్ళండి. గర్ల్స్ వెళ్ళిన తర్వాత బాయ్స్, అప్పటి వరకు బాయ్స్ వెళ్ళొద్దు.